ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు చిచ్చు పెట్టాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి గల కారణం టీవీకే పార్టీ 2 సంవత్సరాల్లోనే పార్టీ పెట్టడం, విజయ్ ఏకంగా 108 స్థానాలు సాధించడం అనేది భారతదేశంలోనే ఒక పెద్ద విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టీవీకేని మధ్యలో అంటే విజయ్ని పోల్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారడం అనేది జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఇటు వైసీపీ జనసేన మధ్యలో వార్ సోషల్ మీడియాలో నడుస్తుంది. 21 స్థానాలు మాత్రమే గెలిచాడు 175కి, అది కూడా టీడీపీ బీజేపీ లేకపోతే మీ వాడు లేనే లేడన్నట్టు వైసీపీ వాళ్ళు, లేదు మీ వాడు 11 స్థానాలు గెలిచారని చెప్పేసి ఇటు జన సైనికులు ఇటు వైసీపీని చెడుగుడాడేస్తున్నారు. సో మధ్యలో డెఫినెట్గా సీఎం అవుతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్, మేము 175కి 151 స్థానాలు గెలిచాం, 23 స్థానాలకే చంద్రబాబు నాయుడు లాంటి వాడని కూడా పండబెట్టామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మా వాడు గనక సైడ్ జరిగితే ఈరోజు రాజకీయాలు అనేది వేరే ఉంటాయి, మా వాడు సైడ్ జరగకపోతే మీ వాడు అసలు రానే రాడన్నట్టు జన సైనికులు వైసీపీ వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న కూడా చాలా క్లారిటీగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, అలాగే తమిళనాడు రాజకీయాలు వేరు. సో 2019లో నాకు అవకాశం ఇస్తారని నేను ముందరకు వస్తే 2 చోట్ల ఓడించడం అనేది జరిగింది. తర్వాత 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే ఏ ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగదు, కరప్షన్ అనేది పెరిగిపోతుంది, దోపిడీ అనేది పెరిగిపోతుంది, హత్య రాజకీయాలు అనేది పెరిగిపోతుంటాయి, సామాన్యుడు ఎవ్వడు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కూటమి ప్రభుత్వంతో చేతులు కలపాల్సి వచ్చింది. నేను మళ్ళీ ఒకవేళ ఒంటరిగా నిలబడితే మీరందరూ నా వెనుక ఉండి గెలిపిస్తారా, ఆ మాట ఆ ధైర్యం నాకు ఇస్తారా అన్న విధంగా మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయితే, జై అమరావతి అనకుండా జై ఆంధ్ర అనేది ఒక నినాదం కూడా ఇప్పించడం అనేది జరిగింది. సో జై ఆంధ్ర నినాదం మళ్ళీ యాంటీగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వెళ్తారా? సో పవన్ కళ్యాణ్ మనసులో కూడా టీవీకే సంచలనం సృష్టించినట్టు మనం ఎందుకు సంచలనం సృష్టించలేమని చెప్పేసి ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏమైనా వేసుకుంటున్నారా? సో ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియదు, అంత పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ పైన, రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గెలిపించుకోవాలి, రాజకీయ చదరంగం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపైన కూడా అవగాహన ఉంటుంది. సో ఒక స్టెప్ వెనక వేసినంత మాత్రాన మొత్తం లాస్ అయినట్టు కాదు, తొందరపడినంత మాత్రాన మొదటికి వస్తాడని చెప్పేసి ఉన్నటువంటి కాదు. సో విజయ్కి అక్కడ ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి గెలవడం అనేది జరిగింది, దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మరో విజయ్ అవుతాడా లేదా అన్నది చూడాల్సిన విషయం. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నారు, విజయ్ గెలవడం అనేది జరిగింది, ఇక్కడ ఎందుకు గెలవలేకపోతున్నారు అన్నట్టు కూడా వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది వ్యక్తిగతంగా కేవలం అంటే తనను దెబ్బతీసేయడానికి ఇదంతా చేస్తున్నారన్నది కూడా అర్థమవుతుంది. సో మొత్తానికి మరి ఈ రాజకీయ చదరంగంలో విజయ్ లాగా ఏమన్నా సంచలనాలు సృష్టిస్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి మరోసారి సీఎం స్థానాన్ని త్యాగం చేస్తారా అన్నది చూడాల్సిన విషయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా నిలబడితే డెఫినెట్గా సీఎం అయ్యే ఛాయిసెస్ ఎంతవరకు ఉన్నాయి?